తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంపై అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ ఇటీవల రాజీనామా చేశారు. జూన్ 30న రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు పంపించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ విషయంపై ఆయన స్పందించే అవకాశం ఉంది. అలాగే రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాజాసింగ్ రాజీనామా ఇప్పటికే జేపీ నడ్డా ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి బీజేపీ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక లేఖ ద్వారా చెప్పారు. దీని మీద జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఆదేశాల మేరకే జరిగిందని చెప్పవచ్చు. రాజాసింగ్ బీజేపీ పార్టీ నుండి రాజీనామా చేస్తున్నట్లు ఈ మధ్య అధ్యక్షుని ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా రాజీనామా పత్రాన్ని అప్పటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఈయన రాజాసింగ్ రాజీనామాను జాతీయ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈరోజు జాతీయ నాయకత్వం జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ఒక లేఖ ద్వారా చెప్పారు. దీంతో రాజాసింగ్ రాజీనామా అంటే బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినట్లే అని చెప్పవచ్చు. అయితే రాజాసింగ్ కూడా తన రాజీనామాను జాతీయ నాయకత్వం ఆమోదించడం పట్ల కూడా స్పందించాడు. రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించడం పట్ల జాతీయ నాయకత్వానికి
ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. 1-2 రోజులలో కూడా అమర్నాథ్ యాత్ర ముగించుకొని హైదరాబాద్కు చేరనున్నారు. అనంతరం ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన అనుచరులు, ఆయన అభిమానులు పెద్ద మొత్తంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రాజీనామా ఆమోదించినందుకు స్పందించిన విషయాలను మనం పరిశీలించినట్లయితే తను దాదాపుగా 11 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీలో చేరాను. జాతీయ వాదంతో, అదేవిధంగా దేశభక్తి, అదేవిధంగా హిందుత్వాన్ని కాపాడడం కోసం బీజేపీలో చేరాను. ఆ సిద్ధాంతాల కోసం పార్టీలో ఇన్ని రోజులు పనిచేశాను. అయితే కొంతమంది తనపైన ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాల మీదనే తాను స్పందించి అనేక సార్లు మనోవేదనకు గురి అయ్యాను. ఈ విషయం పైన కూడా తాను అంటే తెలంగాణలో అధికారం రావడానికి బీజేపీలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తల గొంతును ఢిల్లీకి వినిపించలేకపోయానటువంటి బాధను కూడా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కూడా కృతజ్ఞత తెలిపారు. తాను ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీలో హిందుత్వానికి పనిచేశానో భవిష్యత్తులో కూడా సనాతన ధర్మం కోసం, అదేవిధంగా హిందుత్వం కోసం పనిచేస్తాను, వాటి కోసం కృషి చేస్తాను అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా జాతీయవాదం కోసం పనిచేస్తానని చెప్పాడు. గత 11 సంవత్సరాల్లో తనకు 3 సార్లు గోషామల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం బీజేపీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అయితే ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుబాటులో లేకపోవడం వల్ల పూర్తి సమాచారాన్ని కూడా ఎవరికి లేదు అని చెప్పవచ్చు. ఆయన ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉండడం వల్ల ఇక్కడ ఆయన అనుచరులు మాత్రం బీజేపీతో తెగదెంపులు జరగడం, అదేవిధంగా బీజేపీకి రాజీనామా చేయడానికి పట్ల కొంతమంది బీజేపీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. కట్టర్ హిందూగా ఉన్నటువంటి రాజాసింగ్ బీజేపీలో ఉంటే బాగుంటుందన్నటువంటి భావనలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. మొత్తంగా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా విషయం పైన ఈ ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ రాజీనామాను తిరిగి ఉపసంహరించుకుంటాడా? ఈ విషయంలో జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, ఏదైనా అంటే చొరవ తీసుకొని ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఆయనతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఉపసంహరణ చేసే అవకాశం ఉందన్నటువంటి ఆలోచన కూడా బీజేపీలో ఒక రకంగా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రాజాసింగ్ వేరే పార్టీలో ఉండలేడు అనే అటువంటి అంశం కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ హిందుత్వాన్ని ఆయన ప్రధానంగా తీసుకున్నటువంటి నేత ఇతర పార్టీలో ఉండలేడు అన్నటువంటి భావన కూడా ఆయన అనుచరులు, ఆయన అభిమానులు చెప్తున్నారు. మొత్తంగా ఆయన గతంలో కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి తిరిగి గోషామాల్ నుండి పోటీ చేసే అవకాశాన్ని కూడా బీజేపీ కల్పించింది. అలాంటి అంశాలు ఏమైనా పరిశీలిస్తుందా, లేదంటే ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుందా? ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు కాబట్టి బీజేపీ దీని మీద పునరాలోచించే అవకాశం కూడా లేదన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా రాజాసింగ్ రాజీనామాను కేంద్రం ఆమోదించడం పట్ల బీజేపీలో క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా జాతీయ నాయకత్వం చెప్పగానే చెప్పిందని చెప్పవచ్చు. ఇటు రాష్ట్ర కమిటీ కూడా చాలా సందర్భాలలో రాజాసింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన ప్రకటనలు కావచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయని చెప్పవచ్చు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి పైనే ఆయన విమర్శలు చేయడం, అదేవిధంగా పార్టీ పైన కూడా విమర్శలు చేయడం, పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండడం, ఈ అంశాలన్నింటినీ కూడా జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలించింది. రాష్ట్ర నాయకత్వం కూడా దీని మీద కొన్ని అంటే నివేదికలు కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా రాజాసింగ్ రాజీనామా కేంద్రం నాయకత్వం ఆమోదించడం పట్ల బీజేపీలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పలేము. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.